హాయ్ వివర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్రకు సంబంధించి స్పోర్ట్స్ కిట్స్ అప్లోడ్ చేయమని మనకు ప్రొసీడింగ్ త్వరలో రాబోతుంది. దానికి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుందాము. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఇది యాప్లో చేసుకోవడం రాదు, ఖచ్చితంగా అంటే కంప్యూటర్లో మాత్రమే మనం సమాచారాన్ని పొందుపరచాలి. ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా వచ్చేసి మనం ఇక్కడ లాగిన్ ఉంది కదండి, అడ్రస్ వచ్చేసి school.infra.ap.gov.in అని మనము సెర్చ్ ఇంజన్లో ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ కనపడుతుంది. ఇక్కడ లాగిన్ మనం టచ్ చేయండి. లాగిన్ టచ్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది యూజర్ నేమ్ పాస్వర్డ్. మనం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ను మాకు ఐఎంఎంఎస్కి కానీ నాడు నేడుకి కానీ ఏదైతే ఉందో యూజర్ నేమ్ అది టైప్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఈ విధంగా ఎంటర్ చేయాలి. ఆల్రెడీగా SKT@2024 ఇచ్చినారు, అది డమ్మీది. అది ఆల్రెడీ అందరూ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పైన వచ్చేసి మనకు ఐఎంఎంఎస్ నెంబర్ అన్న నాడు నేడు అన్న ఇది పైన వస్తుంది 210, అది దాంతో స్టార్ట్ అవుతుంది. కింద కూడా మనము ఆ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ని ప్రెస్ చేయాలి. లాగిన్ని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ నాట్ నౌ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, హోము, లైబ్రరీ బుక్స్, స్పోర్ట్స్ సంబంధించినవి ఉంది కదా. ఇక్కడ స్పోర్ట్స్ మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కనపడుతుంది. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అమౌంట్, స్కూల్ పేరు, మరి విధంగా డైస్ కోడ్, స్ట్రెంత్ ఎంత ఉంది, ఇక్కడ వచ్చేసి సీలింగ్ అమౌంట్ ఎంత ఒక్కొక్క స్కూల్కి, మరి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి అవైలబిలిటీ ప్లే గ్రౌండ్ ఉన్నట్లయితే ఎస్ అని మనము టచ్ చేయాలి, లేకున్నట్లయితే నో అని టచ్ చేయాలి. ఇక్కడ ఎస్టిమేషన్ అమౌంట్ కూడా ఏమి ఇంకా ఇక్కడ రాలేదు. బ్యాలెన్స్ అమౌంట్ కూడా ఆల్రెడీ మనకు 7,000 రూపాయలు ఉన్నాయి. ఇక్కడ మనం 7,000 రూపాయలకి పాఠశాలకు మనము చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉంది కదండి సెలెక్ట్ స్పోర్ట్స్ అని, చూడండి. ఇక్కడ టచ్ చేసేసి ఇక్కడ ఒక్కొక్కటి మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మన పాఠశాలకి ఏదైతే అవసరమైతే అది మొదటిగా వచ్చేసి మనం ఒక పేపర్ మీద రాసుకోవాలి సార్. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్ మనకి ఎక్కడ కావాలంటే ప్రతి పాఠశాలకి ఎక్సెల్ లాగా ఇది స్పోర్ట్స్ ఐటమ్ ఉంది కదా, డౌన్లోడ్ అని ఇక్కడ టచ్ చేసేస్తే మనకు సంబంధించినది డౌన్లోడ్ అవుతుంది. అక్కడ దాని కాస్ట్ కూడా పడుతుంది. అది ఒక పేపర్ రాసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత మనము ఇందులోకి వెళ్ళాలి. అప్పుడే మనకు చాలా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఒక్కొక్కటి ఇక్కడ స్పోర్ట్స్ ఐటమ్ మనము ఈ విధంగా ఇట్లా క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడే మనము చెక్ బాక్స్ ఒక్కొక్కటి ఐటమ్ పడతా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము స్పోర్ట్స్, మరి ఇదే విధంగా త్రో బాల్ ఈ విధంగా చేసుకుంటూ ఇక్కడ ఉంది కదా సార్. ఇక్కడ గోని మనము టచ్ చేసి 7 ఐటమ్స్ కోసం మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వెంటనే ఇక్కడ గో ఉంది కదండి, ఇక్కడ గోని మనం ప్రెస్ చేయాలి. గోని ప్రెస్ చేస్తేనే మనకు చూడండి మనకి ఇక్కడ వివరాలన్నీ మనకు కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి ఎందుకు వెళ్ళడం లేదంటే నేను ఇక్కడ వచ్చేసి గ్రౌండ్కి సంబంధించింది ఇక్కడ పెట్టలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గో కొట్టేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది సార్. మేడం చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఇది మనకు ఇమేజ్ నేము, తర్వాత వచ్చేసి క్యారమ్ సంబంధించినది, తర్వాత వచ్చేసి ఇక్కడ అమౌంట్ ఎంత కాస్ట్ అవుతుందో ఒక్కొక్క దాని కాస్ట్ ఇది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంది కదా, ఇక్కడ నెంబర్ వేయాలంతే మనం. ఇది మొత్తం ఆల్రెడీ మనం ఒక పేపర్ మీద రాసుకుంటాం కాబట్టి చాలా ఈజీ అవుతుంది. ఏ దానికైతే మనకు అవసరమైందో వాటికి ఎదురుగా మనం నెంబర్ ఇచ్చేస్తాము. అవసరం లేని వాటి దగ్గర మనం 0 పెట్టాలి కంపల్సరీగా. పెట్టేసి చూడండి మనము ఈ విధంగా సార్ ఇక్కడ ఎదురుగా ఇక్కడ చెక్ ఇట్లా టచ్ చేసేసి నెంబర్ వేసేసి క్లిక్ చేస్తే పక్కన అమౌంట్ అటువైపు ఎదురుగా అమౌంట్ పడతా ఉంది చూడండి. ఒకసారి ఇట్లా అమౌంట్ అటువైపు చివరిలో వస్తుంది. ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. అందరూ చూడండి సార్, ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ ఆర్టిక్స్ వేసుకుంటాం. నెంబర్ వేసేస్తేనే ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్ అది పడతా ఉంటుంది. సైడ్కి వచ్చేసి అవసరం లేని వాటికి 0 పెట్టాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత అమౌంట్ను మనం ఆల్రెడీ పేపర్ మీద వేసుకుంటాం కాబట్టి క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఇక్కడికి చివరిలో వచ్చేసి ప్రివ్యూ ఉంది కదా సార్, ఇది ప్రివ్యూ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనము ఏమేమి మనము సబ్మిషన్ చేసినామనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది సార్. ప్రివ్యూ అనేది ఒకసారి చెక్ చేసుకుందామని ఇక్కడ ప్రివ్యూ ఇక్కడ చెక్ చేసుకోవాలి. అమౌంట్ ఎంత ఉంది, ఏం కథ, మనం పెట్టినవన్నీ వచ్చిన క్రాస్ చెక్ చేసుకుంటే ఒకసారి మనకు ఈజీగా అవుతుంది సార్. జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ సార్ ఈ విధంగా మనం స్పోర్ట్స్ కిట్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూలో కూడా చెక్ చేసుకోవచ్చు. అమౌంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటికి గుర్తుంది కదా, ఇక్కడ చేసి ఇక్కడ ఉండి చాలా జాగ్రత్తగా ఇక్కడ మనము ప్రొసీడ్ ఉంది కదా సార్, ఇక్కడ ప్రొసీడ్ని మనము టిక్ చేయాలి. ఈ విధంగా ప్రొసీడ్ని ఒకసారి మనం టిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ వస్తుంది కదా, ఈ సబ్మిట్ బటన్ కంటే ముందు మనం ఏం చేసుకోవాలా, పైకి వెళ్ళి
మనకు అమౌంట్ వచ్చేసి ప్రైమరీ స్కూల్ అమౌంట్ కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉందంటే ఇక్కడ లేదు కాబట్టి నేను నో పెట్టినాను. ఉన్నవాళ్ళు ఎస్ అని పెట్టండి. ఉన్నవాళ్ళు ఎప్పుడైతే తెసి పెడతారో ఇటువైపు ఇక్కడ వచ్చేసి ఎన్ని సెంటర్లో ఉంది, ఎన్ని ఎకరాల్లో ఉందో అడుగుతుంది. అది కూడా మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలా. ఇక్కడ సెలెక్ట్ ద స్పోర్ట్స్ ఐటమ్ ఉంది. ఇక్కడ నేను 7 రకాల ఐటమ్ నేను చేయడం జరిగింది. అమౌంట్ రెండుసార్లు బ్యాలెన్స్ ఇక్కడ 10 రూపాయలు మాత్రం మిగిలింది. ఇక్కడ తర్వాత వచ్చేసి ఎస్టిమేషన్ అమౌంట్ 6,990 రూపాయలు. తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నా ఇక్కడ చాలా సింపుల్ చూడండి సార్. ఇక్కడ సబ్మిట్ బటన్ నొక్కేస్తున్నాను. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, సబ్మిట్ చేయండి. సార్ చిన్న సజెషన్ సార్, ఖచ్చితంగా మనం వచ్చేసి దీన్ని సెల్లో చేసుకోవడానికి రాదు సార్, కంపల్సరీగా మనము సిస్టంలోనే చేసుకోవాలి. ఇక్కడ చూడండి సార్, స్పోర్ట్స్ ఐటమ్ ఉంది కదా సార్, ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మనం అన్నీ రాసుకున్న తర్వాత చేసుకోవాలి సార్. ఇది సార్ ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా సార్. ఒకసారి చూడండి సార్, ఒకసారి సార్ చిన్న సజెషన్ సార్, ఖచ్చితంగా అంటే లైక్ చేయండి సార్. చాలామందికి ఇది యూజ్ అవుతుంది, యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి సార్. బెల్ బటన్ నొక్కండి సార్. చిన్న సజెషన్ నా సైడ్ నుంచి సార్. సబ్మిట్ చేయండి సార్. ఈ విధంగా మనం సబ్మిషన్ చేయగానే చూడండి సార్, ఇక్కడ మనకి సబ్మిట్ వచ్చేసి సార్ ఈ విధంగా మనము సబ్మిట్ నొక్కగానే మనకు ఒక పాపప్ మెనూ వస్తుంది. ఆ పాపప్ మెనూని మనము సేవ్ చేసేస్తే సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి సార్.